మహానగర వాసులను కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా ఈ సీజన్లో కూరగాయల ధరలు మధ్యస్థంగా ఉండాలి. కానీ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏది కొందామన్నా వామ్మో ఇంత రేటా అని కంగు తినాల్సి వస్తుంది. రోడ్ల వెంట ఉన్న కూరగాయల దుకాణాల దగ్గర నుంచి ఏ మార్కెట్కి వెళ్లినా ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇది వరకు 300 రూపాయలు ఖర్చు చేస్తే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. కానీ ప్రస్తుతం 500 రూపాయలు ఖర్చు చేసినా 3 రోజులకు సరిపడా కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. భారీ వర్షాల నేపథ్యంలో దిగుమతులు తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వరుసగా 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండడంతో దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో ధరలు పెరిగినట్టుగా వ్యాపార వర్గాల అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా వరుసగా 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండడం, మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు భారీగా తగ్గాయి. డిమాండ్కి అనుగుణంగా కూరగాయలు సరిపోకపోవడంతో ధరలు పెంచినట్టుగా అయితే మార్కెట్ వర్గ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఏ కూరగాయలు చూసినా టమాటో 40 రూపాయలకి కిలో ఉండగా ఆ తర్వాత మిగిలిన కూరగాయలన్నీ కూడా 70 నుంచి 80 కిలో చొప్పున అయితే ఉన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాకుండా రోజు 100% వివిధ రకాల కూరగాయలు దిగుమతి అవుతుండగా గత 4-5 రోజుల నుంచి మాత్రం 50 నుంచి 60% మాత్రమే కూరగాయలు దిగుమతి అంటే నగర హోల్సేల్ మార్కెట్లకు దిగుమతి అవుతున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా రైతు బజార్లో చూసుకున్నట్లయితే కాస్తంత తక్కువ ధర ఉన్నప్పటికీ కూడా బయట మార్కెట్లో మాత్రం ధరలు ఎక్కువగానే ఉన్నట్టుగా అయితే కొనుగోలుదారులు చెప్తున్నారు. ఇప్పటికీ మళ్ళీ వర్షాలు తగ్గుముఖం పట్టి ఆ తర్వాత దిగుమతులు పెరిగితే కానీ ధరలు తగ్గే అవకాశం లేనట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. వరుసగా కురుస్తున్న వానలతో చాలా వరకు తోటలు కూరగాయల తోటలన్నీ కూడా నీట మునిగాయి. దీంతో దిగుమతులు కూడా చాలా వరకు తగ్గాయి అన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసుకున్నా కానీ కూరగాయల ధరలు హోల్సేల్ మార్కెట్లో పోల్చుకున్నట్లయితే బయట ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. ధరలు అయితే చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు 20-25 వేల జీతంలో ఇంటి కిరాయి కట్టుకోవాలి. ఈ కూరగాయలు చూస్తే 100 రూపాయల కిలో, 50 రూపాయల కిలో ఉంటున్నాయి. ఏంటంటే గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకోవాలి. వీళ్ళకు కూడా ఫార్మర్స్కి కూడా పాపం వాళ్ళు కూడా కష్టంలో ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు కూడా మన ఫార్మింగ్ చేయాలంటే వాళ్ళకు కూడా పైసలు అన్నీ దాక్తాయి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేసి ప్రజలకు కూడా లాస్ కాదు, ఫార్మర్స్కి కూడా లాస్ కాకుండా చేయాలి సార్. అయితే అందరికీ మంచిగా సెట్ అవుతుంది. ఇదేంటి గవర్నమెంట్ వస్తుంది, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే చాలా అంటే ప్రతి దానికి పెట్రోల్ పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది. ఏమన్నా బతకాలంటే కష్టమైపోయింది సార్. హైదరాబాద్లో ఈ కూరగాయలు కొనాలంటే కష్టమైపోయింది, బతకాలంటే అయితే దూరం, కూరగాయలు కొనాలంటే కష్టమైపోయింది. గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి మంచిగా చేయమని మేము కోరుతున్నాం అంతే. డిమాండ్కి అనుగుణంగా కూరగాయల ధరలు, డిమాండ్కి అనుగుణంగా దిగుమతులు లేకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. మరో కొన్ని రోజులలో వర్షాలు తగ్గుముఖం పట్టి ఆ తర్వాత దిగుమతులు పెరిగితే కానీ కూరగాయల ధరలు తగ్గే అవకాశం లేనట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.